వాడిని అందరి కొరకు దేవునికి వందనాలు. అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని కనపరుదాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారి పాటలను బట్టి దేవుడు మహిమ పొందుతుండగా దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సంతోషించండి అని విన్నాం కదా. కనుక అందరూ పాటలు పాడడం, దేవుని కనపరచడం, మధుబాబు గారి యొక్క కుటుంబం అందరూ పాడడం హైలైట్. కనుక అందరికీ మాదిరికరంగా వారు పాడినందుకు వందనాలు. రూత్ రేచల్ కూడా పాడిన పాటను బట్టి వందనాలు. కానీ సమయం వేస్ట్ చేయదు ఇలాంటి పరిస్థితిలో. మ్యూజిక్ అది దాని గురించి మంచిది. కొన్ని పాటలు కొన్ని సందర్భం మోనో సాంగ్ ఉంటాయి, సోలో సాంగ్స్ ఉంటాయి. సోలో సాంగ్ అనేటువంటిది ఒక్కరే పాడడం, మోనో సాంగ్ అంటే మెజారిటీగా పాడడం. కనుక మ్యూజిక్తో పాడే పాటలు ఉంటాయి, తర్వాత వేరేగా పాడే పాటలు ఉంటాయి. అందుని బట్టి దేవునికి వందనాలు. కొన్ని అర్థం ఉండేటువంటి పాటలు పాడితే చాలా సంతోషం. హల్లెలూయా. మొత్తం మీద మన సంఘం పాటలు పాడే వాళ్ళ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న కుమార్తె పాడింది, తండ్రి పాడాడు, దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయండి. తద్వారా మేమందరం కలిసి మీ గొప్పతనాన్ని, మీ ఘనమైన కార్యములు, మీ అద్భుతం, ఆశ్చర్యం, మీ నమ్మకత్వం, మీ యథార్థత, మీ ప్రేమను వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి స్థలంలో మా అందరినీ నడిపించారు. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం మీరు మాకు అనుగ్రహించారు. సంవత్సరం మీ దయా కిరీటం ఇచ్చారు. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరిచారు. అనారోగ్యం ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాలేనటువంటి వారి కొరకు ప్రభా మీ పాద సన్నిధానంలో కన్నీరు విడుస్తున్నాం. అయ్యా, నడిపించండి, దీవించండి, క్షేమమును సౌఖ్యమును దయచేయండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మా పాదముల కింద శీఘ్రంగా చితకదొక్కిస్తాను వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సాతాను వారి పాదముల కింద శీఘ్రంగా చితకదొక్కించగలవని వేడుకుంటున్నాం. నమ్మకస్తులను చూస్తున్నారు, యథార్థవంతులను చూస్తున్నారు, మీకు భయపడే వారిని చూస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించే వారిని చూస్తున్నారు, అయ్యా మీ కొరకు జీవించే వాళ్ళని చూస్తున్నారు. ఇదో ప్రభా, హృదయమార మిమ్మల్ని స్తుతించే వాళ్ళని చూస్తున్నారు. అందుని బట్టి వందనాలు. మీ కరుణాస్తాలకు నన్ను నేను సమర్పించుకుంటూ విచ్చేసినటువంటి ప్రియులందరి కొరకు, యవన బిడ్డల కొరకు, తల్లుల కొరకు, తండ్రుల కొరకు, పెద్దల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారు మీ స్వరం వినడానికి కృప చూపించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చాలా వందనాలు మీ అందరికీ. పిల్లలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయం 17వ వచనం. కాగా హల్లెలూయా. మా అందరం ఎవరో అందరూ అనుకుంటారు నేనేమో చెప్పాలని, కానీ నేనే చెప్పాలి అని కొంతమందికి. నాకు తెలిసిందే సత్యం, నేనే చెప్పాలి అనేటు మనుషులందరి మాటలు ఒక కొటేషన్ లాగా ఉంటాయి. దేవుని వాక్యం స్థిరంగా నిలుస్తుంది. హల్లెలూయా. దేవుని మాట వినడానికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. గతంలో చూసాం. మా విశ్వాసం ఎంత పెంచాలి? మా విశ్వాసం ఎంత పెంచమని అడిగారు? ఆవగింజంత విశ్వాసం. కనుక ఆవగింజంత విశ్వాసం పెరగాలన్నా, ఎంత విశ్వాసం పెరగాలన్నా, మనలో విశ్వాసం పెరగాలన్నా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తేనే మన విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా దేవుడు మీ హృదయం తెరవకపోతే ఏమీ పెరగదు. కనుక మీరు వ్యక్తిగతంగా యేసు ప్రభువును తెలుసుకోకపోతే మీరు యేసు ప్రభువును సేవించలేరు. మీరు యేసు ప్రభువును కనుక ఆరాధించలేకపోతే మీలో ఆ ప్రేమతత్వం అనేటువంటిది కనబడదు. అందుకే ఆయన చెప్తున్నాడు, కాగా
వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తు ప్రభు గూర్చిన మాట. యేసు క్రీస్తు ప్రభు గూర్చినటువంటి మాట వినడానికి వస్తే ఆయన మాట వింటారు. కాలక్షేపానికి వస్తే ఆయన మాట వినరు. మనలో విశ్వాసం పెరగాలి అని వస్తే ఆయన మాట వింటారు. నాలో దేవుడు కార్యం చేయాలి అని వస్తే ఆయన మాట వింటారు. ఆయన మాట వినడం వల్ల మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ మాట క్రీస్తు గూర్చిన మాట అయి ఉండాలి. ఆ మాట చాలాసార్లు కథలు చెప్తూ ఉంటారు కొంతమంది. కథల్లో కథలు లీనమైపోతారు. కథలు కాదు, కథ వినడానికి రావట్లే. నేను కథలేమి చెప్పను. దేవుని వాక్యం యథార్థమైనటువంటి మాట మన హృదయంలో అది ప్రతిబింబింపబడాలి. దేవుని మాట నా జీవితంలో జరిగింది అన్నట్లుగా మనం భావిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? క్రీస్తును గుర్చిన మాట వినాలి. కనుక దేవుని యొక్క మాట చెప్తున్నటువంటి మాట. ఆ యొక్క రాతి బాణాలు నింపారు. వివాహం మొట్టమొదటి యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్లో చేసిన వివాహం. యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్లో చేసిన వివాహానికి అటెండ్ అవుతే అక్కడ ఏం అయిపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది కనుక అమ్మ దగ్గరికి వచ్చారు వాళ్ళంతా. ఎవరమ్మ దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు వారి అమ్మగారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు అమ్మగారి దగ్గరికి వస్తే కూడా యేసు ప్రభు వారి అమ్మగారు చెప్పారు. ఆమె పేరు ఏం పేరు? మరియమ్మ గారు. మరియమ్మ గారు చెప్పారు, ఆయన చెప్పున్నది చేయండి, నేను చెప్పింది చేయండి అనలే కదా. నేను ఆయన తల్లిని కదా, నేను చెప్పినట్లు చేయండి అనలే. ఎవరు చెప్పినట్లు చేయాలి? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు చెప్పినట్లు చేయండి. యేసు ప్రభు చెప్పినట్లు చేస్తే ఆ 6 రాతి బాణాల్లో ఏమైంది? వచ్చిందా? వచ్చింది. మనం కూడా రుచి చూసామా? యేసు ప్రభు చెప్పినట్లు చేస్తే ఆ నీటికి రంగు వచ్చింది, రుచి వచ్చింది, సువాసన వచ్చింది. హల్లెలూయా. కనుక జ్యూస్ చేస్తే ఆ జ్యూస్లో ఏముండాలి? రంగు ఉండాలి, రుచి ఉండాలి, సువాసన ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో కూడా ఏముండాలి? రంగు ఉండాలి, రుచి ఉండాలి, సువాసన. అందరు కూడా ఆహా అనేటంత మెచ్చుకోగలిగినట్టు ఉండాలి. హల్లెలూయా. యాయిరు కుమార్తె చనిపోయింది. చనిపోయిందా లేదా? చనిపోయింది. కనుక ఆయన మాస్ మీటింగ్ పెట్టండి అనలేదు. మాస్ మీటింగ్ పెద్ద క్రూసైడ్ పెట్టేసేయండి నేను వస్తా అన్నాడా? అనలేదు. వాళ్ళు వచ్చి బ్రతిమలాడారు. బ్రతిమలాడితే అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే పెద్ద సంబరం చేస్తూ ఉన్నారు, లేకపోతే భజన చేస్తూ ఉన్నారు. ఆ భజన చేస్తున్నప్పుడు వాళ్ళంతా అల్లరి చేస్తున్నారు, ఆపండి అన్నారు. యేసు ప్రభు వాళ్ళందరితో ఏం చెప్పాడు? ఈ అల్లరి ఆపండి, ఆ చిన్నది నిద్రిస్తున్నదే తప్ప చనిపోలేదు అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది మాట్లాడితే లెగలేదు ఆమె, ఎంతమంది పిలిచింటారో లెగలేదు. కానీ యేసు ప్రభు వచ్చి తల్లి తక్కుమి అనగానే అమ్మాయి లేచి కూర్చున్నది. హల్లెలూయా. కానీ యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన వారు సైతము బ్రతుకుతారు. హల్లెలూయా. నమ్ముతున్నామా? దేవుని మాట నమ్ముతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గూర్చిన మాట. సముద్రంలో దోణి ఉన్నది. ఆ దోణిలో శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ దోణి అల్లకల్లోలం అవుతూ ఉన్నది, అటు ఇటు అవుతూ ఉన్నది. ఇంకా అందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు ఉన్నారు. కనుక వాళ్ళు అన్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసు ప్రభు కూడా ఆ దోణిలో ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఆ దోణిలో ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఆ దోణిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు శిష్యులు. నాకు అనిపించింది ఇందులో ఒక్కరైనా అవిశ్వాసులు లేరు, ఒకరైనా ఇలాంటి దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వ్యక్తులు లేరు.
యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతో తిన్నారు, యేసు ప్రభుతోనే నడిచారు. కానీ యేసు ప్రభు కొంచెం కునుకు తీశాడు. ఎక్కడ? ఆ దోణిలోనే కునుకు తీస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్నారు, మేము నశించిపోతున్నాము. కనుక అది చాలా ఇలా అయిపోయి అది ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఆయన అమరమున కొంచెం కొనుగోడు. కనుక ఆయనకేమో జోలవాడినట్లు అయిపోయింది, వీళ్ళకేమో కేకలు పెడుతున్నారు, ప్రాణ భయం అయిపోయింది. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు. హల్లెలూయా. గాలిని సముద్రాన్ని గద్దిస్తే అది నిమ్మలం అయిపోయింది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రభు మనతో ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోయి, ప్రభు మాటను వినడం మర్చిపోయి, ప్రభు సన్నిధికి రావడం మర్చిపోయి, మనం చాలాసార్లు మన భక్తిని ప్రదర్శిస్తున్నా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట వినకపోతే మనకు రావాల్సినటువంటి దీవెనలు కలగవు. హల్లెలూయా. మనం యాక్టివిటీస్ చేయొచ్చు. యాక్టివిటీస్ అంటే ఆచారాలు లేకపోతే క్రమాలు చేయొచ్చు. ఈ క్రమాలు ఎన్ని చేసినా ప్రభుకి ఇష్టంగా లేకపోతే అవేవి కలగవు. హల్లెలూయా. దేవుని వాక్యం, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయ అంతరంగములను లక్ష్య పెడతాడు. హల్లెలూయా. పై రూపంలో ఎన్ని బాహ్యంగా ఏమైనా చేయొచ్చేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల మెప్పు కొరకు ఏమైనా చేయొచ్చు, బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చి వేసినా అంటాడు. బీదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చినా, కాల్చబడడానికి తన యొక్క దేహం ఇచ్చేసిన ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అని దేవుని వాక్యం మనకి 13 కీర్తన కొరింథీ పత్రికలో చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పరిగెత్తి అటు మీటింగులు, ఇటు మీటింగులు, ఆ మీటింగులు, ఈ మీటింగులు, రెస్ట్లెస్గా అన్ని మీటింగ్లు అయినా దేవుని మాట ఒక్కటి కూడా లేకపోతే, హృదయంలో దేవుని యొక్క మాట మనకు సమాధానాన్ని ఇచ్చే మాట లేకపోతే వ్యర్థం. హల్లెలూయా. ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లుగా ఉంటుంది. దేని కొరకు? గాలిని కట్టగలమా? గాలిని పట్టుకోగలమా? దేవుని వాక్యం చెప్తుంది, గాలి కొరకు ప్రయాసపడినట్లు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో నేను అనుభవించాలి దేవుని సన్నిధిని అనే భావంతో మనం ముందుకు వెళ్తే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? ఎవరి మాట? క్రీస్తును గుర్చిన మాట వినాలి. ఆయన ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడి మాట వినాలి. ఆయన నీ మార్గం సరళం చేసేవాడు. ఆయన ప్రతి క్షణము నీతో ఉండేటువంటి దేవుని యొక్క మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కనుక బైబిల్ మాట మొత్తం దేవుని మాట. రేమా, బైబిల్ గ్రంథంలో 2 రకాలు ఉంటాయి. లోగోస్ అనేటువంటిది ఒకటి, రేమా అనేటువంటిది ఒకటి. లోగోస్ అంటే రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, రాయబడిన శాసనము, అది దైవ గ్రంథం. ఓకే. రేమా అంటే చెప్పబడినటువంటి మాట. ఈ దేవుని వాక్యము, దేవుని యొక్క మాట ప్రవక్తలకు చెప్పడం వల్ల ఈ యొక్క లోగోస్ అనేటువంటి లిఖితపూర్వకమైన అక్షరం అనేది స్థాపించబడింది. హల్లెలూయా. కనుక ఆదియందు వాక్యమున్నను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడైనను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. మన మధ్యలో ఉండేటువంటి దేవుని యొక్క వాక్యం మనకి కావాలి. మనకు టూ బిజీ అయిపోతాం. సైతాన్ మనం ఎంత బిజీ చేసేస్తాడంటే ఒక 10 నిమిషాలు వాక్యం చదువుదాం అని అనిపించదు. ఒకవేళ 10 నిమిషాలు వాక్యం చదివినా నిద్ర వస్తుంది కొంతమందికి కదా. బైబిల్ గ్రంథం నిద్ర రాకపోతే కూడా చదవండి, కొంచెం సుఖంగా నిద్రన పోతారు కదా. హాయిగా నిద్రపోవాలన్నా బైబిల్ చదవండి. కనుక దేవుడే నిద్ర వచ్చేవాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనం సుఖంగా దేవుని సన్నిధిలో ఉండాలి,
దేవుని వాక్యం మనకు చెప్పబడాలి అంటే వాక్యం మన హృదయంలో మన నోట ఉండాలి. 10వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 8వ వచనం ఏమని చెప్తుందంటే 10వ అధ్యాయం 8వ వచనం అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. ఆల్రెడీ ద లార్డ్స్ వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉన్నది, మీ నోట ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. హల్లెలూయా. మీ కిచెన్లో అన్ని వస్తువులు ఉన్నాయి, వండడం రావాలంతే కదా. వండడం వస్తే టేస్ట్ అవుతుంది. మీ హృదయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో కూడా ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీతో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని విశ్వాసంలోనికి నడిపించాలి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉన్నది. జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరి వాళ్ళ వాళ్ళ స్థాయిలో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఎక్కడన్నా దుకాణంలో కొనుక్కొచ్చారా? దేవుడు స్వతహాగా ఇచ్చాడు కదా, స్వతహాగా ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తాను, నా ప్రజల కన్నా జ్ఞాన సంపన్నులెవరు అని. దేవుడు మనకి జ్ఞాన సామర్థ్యం మనకిచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే సామెతలు 1:7 కదా, ది రూట్ ఆఫ్ ది. దేవుని వాక్యం చెప్తుంది, ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు కనుక తెలివి కావాలంటే ఎవరిలో ఉండాలి? దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం కనబడతలే, భక్తి భయమే లేనప్పుడు ఇక భక్తి ఏముంటుంది? తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నవాబుకి ఎదురు లేదు నాకు బెదురు లేదని. నవాబు ఉండొచ్చు, నవాబు ఉంటే ఉండొచ్చు, నవాబుకి ఎదురు లేదు నాకు బెదురే లేదన్నట్లు. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే భయం ఉండాలి. అదే జ్ఞానాన్ని, అది ఎక్కడ దారితీస్తుంది అంటే వినయానికి దారితీస్తుంది. అది ఎక్కడ దారితీస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధికి దారితీస్తుంది. వినయము కలిగినటువంటి వాళ్ళను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో వాక్యం నీ ఎదుట, నీ నోట, నీ హృదయంలో ఉన్నది. అది ప్రకటించే విశ్వాస వాక్యమే. ఎప్పుడు రక్షింపబడతారు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడని నీ హృదయమందు విశ్వసించాలి. హల్లెలూయా. చాలామంది ఆరాధిస్తున్నారు రకరకాల ఆరాధనలు. మనమే ఎందుకు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం? ఎందుకు మనం యేసు ప్రభువుని ఆరాధించాలి? క్రైస్తవ కుటుంబం అయినందుకు ఆ పిల్లలు యేసు ప్రభువుని ఆరాధించాలా? డార్విన్ సిద్ధాంతం అని కూడా వచ్చింది. వాళ్ళ ఆయన పాస్టర్. ఆ డార్విన్ ఏం చెప్పాడు అంటే మనుషుడి దగ్గర నుండి వచ్చాడంట. తెలుసా తెలియదా? కోతి నుండి వచ్చాడని తెలుసు కదా. ఇన్ని సంవత్సరాల నుండి కోతి నుండి వస్తే కోతి మార్పు చెంది తోక పోతే ఆ తర్వాత కూడా ఏదన్నా పోవాలి కదా. ఏమీ పోలే, ఒక కాలు పోలే, ఒక కన్ను పోలే, ఏం పోలే. ఈరోజు వరకు అట్లానే పుడతా ఉన్నారు. వాళ్ళ నాన్న మీద కోపంతో ఆయన ఒక సిద్ధాంతం తయారు చేశాడు. వాళ్ళ నాన్న పాస్టర్ కనుక ఆయన నాన్న చెప్పింది ఎందుకు వినాలి అనుకొని ఒక ప్రపంచాన్ని ఒక విధానం, వింతైనటువంటి విధానంలో నడిపించాలి అనే ఉద్దేశంతో డార్విన్ సిద్ధాంతం ఆయన తర్వాత రియలైజ్ అయ్యి రాసినా సరే ఈ పుస్తకం ఫేమస్ కాలే. ఏది ఫేమస్ ఉన్నది ఇప్పటిదాకా? ఆ కోతి లాగానే ఇప్పుడు మనందరం చెట్లు ఎక్కట్లేదు, ఎందుకు కూర్చున్నాం ఇక్కడ కదా.
మనం అన్ని రకరకాల ప్రయత్నాలు చేయట్లేదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన మన హృదయంలో ఉన్నాడు, క్రమశిక్షణ పరిచాడు. ఆ జ్ఞాన సంపన్నుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు కనుక. హల్లెలూయా. ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఘనులైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రకరకాల స్లోగన్స్ చెప్పొచ్చు, మంచి సూక్తులు చెప్పిండొచ్చు, గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్పిండొచ్చు, కనుక జీవిత సాఫల్యతను గురించి చెప్పిండొచ్చు. కానీ చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన వారు ఎవరు లేరు కనుక. హల్లెలూయా. చనిపోయి పాతి పెట్టబడి తిరిగిలే ముందే చెప్పాడు ఆయన, నేను చనిపోతా, పాతి పెట్టబడతా, తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. అలా లేచిన వారు ఎవరు లేరు కనుక మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి అదేనా? అట్లేనా లేకపోతే ఇంకా వేరే విధంగా? నాకేమన్నా దేవుడు చేస్తేనే నేను ఆయన మొక్కుతా, లేకపోతే మొక్క అని కాదు. అలా లేచినందువలన ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. కనుక ఆ నిత్య జీవం కొరకు మనం వెళ్తున్నాం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఆయన నేనే మార్గం కనుక నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారు. చాలామంది యవన పిల్లలకు ప్రశ్నలు ఉంటాయి. చాలామందికి బైబిల్ చదువు అంటే ప్రశ్న ఉంటుంది, ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు ఉంటాయి. కనుక యేసు ప్రభు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు కనుక నేటి వరకు ఆయన సమాధి తెరవబడి ఉన్నది కనుక ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ఈయన ఏదో అద్భుతాలు చేసినాడు అనేటువంటి ఒక ఎత్తు అయితే ఆయననే మనకి తోడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, ఆయనను పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ కర్రను పట్టుకొని వస్తాడు. నీ చేతిలో ఏముంది అంటే ఏమంటాడు ఆయన? కర్ర అంటాడు. ఆ కర్రను కిందే అన్నాడు. పామైంది. పామైతే మోషే ఏం చేస్తున్నాడు? పరిగెత్తిపోతున్నాడు. పరిగెత్తిపోతే ఉండు బాబురా అని పిలిచి ఏం చేశాడు? ఆ తోకను పట్టుకో అన్నాడు. ఆ తోక పట్టుకుంటే ఏమైంది? కర్ర అయింది. తర్వాత అహరోనును కూడా, అహరోను కర్ర తీసుకొచ్చి వేశారు. అహరోను కర్ర ఏమైంది? అది కూడా చిగురించడం వేరు, మందసంలో చిగురించింది. నేను మందసం గురించి చెప్తాను. అది కూడా ఏమైపోయింది? పాము అయిపోయింది. పాము అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ విద్య, గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాండ్రు, వీళ్ళందరూ ఉన్నారు కదా జ్ఞానవంతులు, వాళ్ళందరూ కూడా కర్రలు తీసుకొని వచ్చారు కదా. చిన్నజీయర్ దగ్గర ఉంటే కర్ర లాంటిది, ఇంకా చాలామంది దగ్గర ఉండే కర్రలు తీసుకొచ్చి వేసారు. ఆ కర్రలు కూడా ఏమైపోయినాయి? శక్తులు అనేవి ఉన్నాయి కానీ సర్వశక్తిమంతుడు దేవుడు. హల్లెలూయా. సర్వశక్తివంతుడు దేవుడు కనుక మోషే అన్నాడు, అహరోను నీ కర్ర కూడా వేసేయ అన్నాడు. అహరోను కర్ర వేసేయగానే ఆ పాములన్నిటిని ఏ పాము మింగేసింది? అహరోను కర్ర మింగేసింది. హల్లెలూయా. కనుక దేవుడు మన మధ్యలో అద్భుతం చేస్తాడు, మనతో అద్భుతం చేయాలని చూస్తాడు, మన కొరకు అద్భుతం చూపిస్తాడు. హల్లెలూయా. అందరి కర్రలు మింగేసింది. కనుక దేవుడు ఆయన అంటాడు, వాక్యంని ఎదుటున్నది ఎవరు చెప్పినట్లు చేస్తే, దేవుడు చెప్పినట్లు చేస్తే అద్భుతం అనేది మన జీవితంలో చూస్తాం. ఎవరికైనా జ్ఞానం కొదగుంటే ఎవరిని అడగాలి? సొలొమోనుకి ఇచ్చాడు కదా జ్ఞానం. కనుక ఆయన మనకు కూడా ఇస్తాడు. కనుక అలాంటి నెమ్మది, సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలేదంట. సొలొమోను అంటే నెమ్మదని అర్థం. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన జీవితంలో ప్రభు మాట వినాలి. ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. ఈ కాలంలో ఎన్నో కథలు,
రకరకాల కథలు చెప్పి యేసు ప్రభువును ప్రక్కగా పెడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. కనుక దేవుడు మోషేని పిలిచి ఆ బండతో మాట్లాడమన్నాడు. ఏం చేశాడు? ఆ బండను కొట్టాడు. కనుక తద్వారా ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత మంచిదో దేవుని యొక్క కోపం కూడా అంత కఠినంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఆయనను జమ్ముపెట్టెలో పెట్టి నీళ్ళలో తీసుకొచ్చి రాజరికంగా పోషించినప్పటికి కూడా ఏం చేయలేదు ఆయన? బండతో మాట్లాడమంటే మన జీవితంలో అది తప్ప రైటా? తప్ప రైటా? వెరీ గుడ్. ఆమె నిజం ఒప్పుకుంటా. మనం అనుకుంటాం ఎస్ అనుకుంటాం, కానీ ఇన్ గాడ్స్ వే ఇట్ ఈస్ నాట్ ద రైట్. ఓకే, దేవుని యొక్క విధానంలో ఆయన ఏం చెప్తే అదే చేయాలి కదా. రాతి బాణాలు పోయమంటే నీళ్ళు పోయమంటే నీళ్ళు నింపాలి. నింపం అంటే ఎట్లా? కనుక ఆయన మాట్లాడమన్నాడు కనుక మాట్లాడాలి. ఆయన ఏం చెప్తే అది దేవుడు సాధకం చేస్తాడు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యంలో మార్క్స్ వార్త 23లో దేవుడు మనతో మాట్లాడే విధానం. మార్క్స్ వార్త 11:23. 22వ వచనం. 22. మీరు దేవుని యందు, యేసు ప్రభువే చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని వాక్యంలో చెప్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే అక్కడ ఒక పెద్ద కొండ కనబడుతుంది. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక చెప్పిన ఎడల తాను చెప్పినది జరుగునని, తాను ఏమైతే చెప్తాడో అది జరుగునని నమ్మిన ఎడల అదే జరుగుతుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు అంటాడు, ఈ కొండను ఎత్తబడి నువ్వు సముద్రంలో పడవేయబడుమని. ఎక్కడ ఉండొద్దు సందేహము. కొండ ఎక్కడ కదులుతుందిలే అనుకుంటే అవ్వదు కదా. ఈ కొండను చూసి ఈ కొండ ఎత్తబడి ఎక్కడ పడాలి? సముద్రంలో పడవేయబడుమని మనసులో కూడా సందేహం ఉండకూడదు. ఎక్కడ ఉండొద్దు? నేను ఈ ఎగ్జామ్ నాకేడొస్తుందిలే అనుకుంటే రాదు కదా. ఐ కెన్ డూ ఇట్. నేను చేస్తా, నేను రాస్తా, నేను సాధిస్తా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్స్, నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలను అంటే దేవుడు ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. హల్లెలూయా. యు ఆర్ ద విన్నర్. మీరే విక్టోరియస్ లైఫ్. దేవుడితో మేము సమస్త కార్యములు చేయగలము. హల్లెలూయా. కనుక నాకు మ్యాథ్స్ రాదు, నాకు సైన్స్ రాదు, నాకు సోషల్ రాదు, నాకు తినడం రాదు, నాకు వండడం రాదు అంటే అదేమీ కాదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఐ కెన్ డూ కదా, ఐఎమ్ ఏబుల్ టు డూ. కనుక నేను చేయగలను. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఉన్నారా? విశ్వాసం ఉన్నదా? ఎంత ఉండాలి? చాలు, కొంచెం ఆవగిందంత చాలులే, మళ్ళీ మోయలేరు కొండంత అయితే. కనుక ఎంత ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కనుక ఆ ఆవగింజంత విశ్వాసంలో కూడా దేవుడు చెప్పినట్లు చేయాలి. మన సొంత తెలివి కాదు.
మనం అనుకున్నట్లు కాదు. ఆయన అనుకున్నాడు, అయ్యా ప్రవక్త బయటికి వచ్చేసి నా మీద తల మీద చేయబెట్టి నా కొరకు ప్రార్థన చేస్తే నా కుష్ఠరోగం పోతుంది అనుకుంటాడు ఆయన నయమాన్. కనుక ఆయనను దేవుడు చెప్పాడు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, చెప్పాలి. యోర్దాన్ నదిలో ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు మునగాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. మన ఇంటెన్షన్ బట్టి ఆయన రావాలి. మనిషి కోరికను బట్టి ఆ యొక్క ప్రవక్తకు కూడా అనిపిస్తుంది, అరే నేను ఆ యొక్క సైన్యాధిపతిని చూడాలి అని అనిపించి ఉండొచ్చు. కానీ దేవుడు సెలవు ఇయ్యలేదు. హల్లెలూయా. దేవుడికి రావాల్సిన మహిమ ఎవరికి ఇవ్వడు ఆయన. దేవుని మహిమను ఎవరిని దొంగిలించడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ దేవుడు కార్యం చేయగా అద్భుతం చూడాలి. హల్లెలూయా. వినుట వలన ఎన్నిసార్లు మునగమన్నాడు? 6 సార్లు మునుగుతలే చాలు సరిపెడుతుంది అనుకుంటే కుదరదు కదా. 3 సార్లు మునుగుతా సరిపోతుందంటే చాలదు. 7 అంటే 7 సార్లు మునగాలి. అప్పుడు అద్భుతం అనేది చూసాం. పసిపిల్ల దేహం వలె అయింది అన్నాడు. అంటే పసిపిల్లోడు అంటే నేర్చుకునేవాడని అర్థం. హల్లెలూయా. ఏంటది? నేర్చుకునేవాడు. ఆ నేర్చుకునే స్వభావం, ఆ సబ్మిషన్, సమర్పించుకునే స్వభావం. కనుక దేవుడు మన యొక్క అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు మనకు దీవిస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో, నీ జీవితంలో నీకున్నటువంటి సమస్య నీకు పెద్ద కొండలా కనబడుతుండొచ్చు. నీ సమస్య నీకు తప్ప ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు, అవతల వాళ్ళకి ఇది ఎంతలే అనిపించవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఎవరైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో కూడా సందేహం లేకుండా చెప్పినప్పుడు తాను చెప్పినది జరుగునని నమ్మాలి. హల్లెలూయా. దేవుని దాసుడే చెప్పా, దేవుడు చెప్పింది చెప్పా, దేవుడు చేస్తున్నాడు కనుక దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన మీదికి దండెత్తి వచ్చినా సరే, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయం ఏది నీ దగ్గరకు రాదు. ఇట్స్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. అది దేవుని యొక్క మాట. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా ఏ పాయం నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. కనుక ఒక్కడిని చూస్తేనే భయపడిపోతారు, ఇద్దరిని చూస్తే, మరి కొంతమందిని చూస్తే, 1000 మందిని చూస్తే దేవుడు అంటాడు, ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ సైడ్ హూ కెన్ బి అగెన్స్ట్ us. ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. ప్రభు మన పక్షంలో ఉండగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఒక అద్భుతం జరగాలి. నీకు అది బండలాగా అనిపించవచ్చు, అది నీ కొండలాగా అనిపించవచ్చు, దీన్ని ఎవరు తొలగించారు అనుకోవచ్చు, ఇది నా రోగం పోదు అనుకోవచ్చు, ఇది నాకు సమస్య, ఇది కలగదు, ఎవరు చెప్పినా జరగదు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. హల్లెలూయా. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇన్ జనరల్ మనం ఏమంటే దేవుని మాట, ఇక్కడ ఏమని క్రీస్తును కూర్చిన మాట. హల్లెలూయా. క్రీస్తు ప్రభు యొక్క మాట. ఆ క్రీస్తు ప్రభు మాట నన్ను బలపరచాలి, ధైర్యపరచాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, అభిషేకించాలి. ఆయన మాటకు తిరుగులేదు. హల్లెలూయా. పైన ఆకాశం అందు కానీ ఏది కూడా ఆయన మాటకు సాటి లేదు. హల్లెలూయా. ఆయన తెరవగా ఎవరు మూయలేడు. నేను మూసేస్తే నాకు బతకడనుకుంటారు. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూయగా ఎవరు తెరవలేడు. హల్లెలూయా. నేను నీ కొరకు ఇత్తడి తలుపులను తెరుస్తా అంటాడు, నీ కొరకు తెరుస్తాను అంటాడు. ఎవడు తెరవలేనటువంటివి తెరుస్తా అంటాడు.
నీ కొరకు కొండలను కూడా పిండి చేయగలిగినంత శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుని మాట నమ్మాలి. హల్లెలూయా. నరమాత్రులు నాకేమి చేయగలరని మంచి ధైర్యంతో చెప్పాలంట. ఎలాంటి ధైర్యం? హెబ్రీ పత్రికలో పెళ్ళికి చదువుతారు కదా, 4వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక  ఎవరు సహాయుడంట? ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. మంచి ధైర్యం కావాలి. ఆ కొండంతో మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ఆ వ్యక్తితో, మరణ పడకలో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే ధైర్యం కావాలి. కనుక మంచి ధైర్యం. అందుకే యెహోషువకు దేవుడు చెప్తా ఉంటాడు, 1వ అధ్యాయం 1:7, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను విడవను. అందం ఉన్నంతసేపు విడవను అనొచ్చు, అందం పోయిన తర్వాత కదా. మనుషుల నైజం అది. ఏమైనా ఉంటే అందరు మేము అనొచ్చు. ఏమి అంతా పోయిన తర్వాత ఎవరు చేరదీయరు. కానీ దేవుణ్ణి కనుక నమ్మితే, ఆయనందు విశ్వాసం వస్తే ఆయన చెప్తున్నాడు, నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి, అంటే చక్కగా చూసుకోవాలి. జాగ్రత్త. ఊరికి ప్రయాణం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఉన్నాయా లేదా? సంచులన్నీ కదా. అందులో ఒక చిన్న సంచి ఉంటుంది, అదే ముఖ్యం కదా. ఆ చిన్న సంచిని కనుక వదిలిపెట్టేస్తే ఉన్న సంచులన్నీ పోతాయి. కనుక దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్త పడి అన్ని సరంజామం ఉన్నాయా లేదా చూసుకోవాలి. బహుధైర్యం కలిగి మోషే ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలెను. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మాట విని ఆ ప్రకారం చేస్తే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్నార్థకమైన చిహ్నాన్ని కలిగజేయాలి. అరే, నేను ఇంత బాధిస్తే ఈయన ఇట్లా లేచిపోతున్నా అనుకోవాలి. అరే, నేను ఎంత తొందర పెట్టినా సరే వీళ్ళు ఇట్లా అభివృద్ధి పొందుతున్నారేంటి అనుకోవాలి. అవతలోడికి నిద్ర పట్టకూడదు. హౌ ఇట్ ఈజ్ అన్నట్లు ఉండాలి. కనుక అది దేవుడు చేసే కార్యం. హల్లెలూయా. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని మనసులో కూడా సందేహం లేకుండా చెప్పాలి. ఎక్కడ ఉండొద్దు? మనసులో కూడా. మరీ చెప్తున్నా. కనుక మృదులాంతో పరిగెత్తగలడు. ఏంటది? దేవుని మాట. మనసులో కూడా సందేహం లేకుండా అద్భుతం జరగాలి, నా బిడ్డ జీవితంలో అద్భుతం జరగాలి, ఇది మనసులో సందేహం లేకుండా ప్రతిరోజు కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు ఆజ్ఞాపిస్తే అద్భుతం జరుగుతుంది. క్రీస్తును గూర్చిన మాట. చెరసాల తాళాలన్నీ ఊడిపోయాయి. ఏం చేశారు వాళ్ళు? పాట ఒకడు తవ్వాడంట జైలు. ఆ కిందికి వెళ్ళి ప్లేట్ తీసుకొనే తవ్వాడంట. తినే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసుకొనే తవ్వాడంట. కానీ తవ్వినా సరే పాపం బయటికి రాలేకపోయాడు. అంత ప్రయాసం వ్యర్థమైపోయింది. కానీ వీళ్ళు తవ్వలే. ఏం చేశారు? చప్పట్లు కొట్టి పాటలు పాడి దేవుడికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. కనుక తాళాలు మాత్రమే ఊడిపోయాయి, డోర్లు ఇరిగిపోలే. మహాభూకంపం వచ్చింది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. హల్లెలూయా. నా దేవుడు
సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన సముద్రాన్ని చీల్చగలడు, ఆకాశం నుండి మన్నా కురిపించగలడు, ఆరిన నేలలు నడిపించగలడు, ఆహారం పెట్టగలడు, మనల్ని ధైర్యపరచగలడు. మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. హల్లెలూయా. తన ప్రజలను ఎన్నడూ ఆకలి కొననీయడంట దేవుడు. ఏం చేయడు? తన ప్రజలను ఆకలి కొననీయడు. సింహపిల్లలైన లేమి గలవై ఆకలి కొంటాయేమో తప్ప నా ప్రజలు ఎన్నడూ కూడా ఆకలి కొనరు. హల్లెలూయా. కానీ కొందరు గుర్రాలను రథాలను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. హల్లెలూయా. కొందరు గుర్రములను రథములను బట్టి అతిశయిస్తారేమో. హల్లెలూయా. దేవుని సంకల్పం మన కొరకు అంత గొప్ప ఉంటుంది. దేవుని యొక్క దాసుల యొక్క ప్రార్థన అంత గొప్ప ఉంటుంది. ఆ గొప్ప ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడు, అతడు ఏం చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు వాక్యం చెప్తాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. హల్లెలూయా. నీతో కానివన్నీ ప్రవక్తలతో దేవుడు చేయిస్తాడు. నీతో అయ్యేవన్నీ నీతో చేయిస్తాడు, నీతో కానివన్నీ ప్రవక్తలతో చేయిస్తాడు. కనుక నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రార్థించమని కోరడానికి కారణం ఏంటి అంటే, నీతిమంతుని యొక్క ప్రార్థన, మనస్సు పూర్తిగా చేసే ప్రార్థన బహుబలం గలదై ఉంటుంది. విశ్వాసంతో చేసే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన అద్భుతంగా చేస్తుంది. హల్లెలూయా. వినుట క్రీస్తుని గూర్చిన మాట. మనందరం చేసే ప్రార్థన వేరు, యేసు ప్రభు చేసిన ప్రార్థన వేరు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే చెమట అయిపోయి శరీరంలోకి వెళ్ళి రక్త బిందువులు పడ్డాయంట. ఏం పడ్డాయి? ఎప్పుడన్నా కనీసం కొంచెమన్నా రక్తం వచ్చిందా? కొంచెమన్నా రక్తం వస్తుందా? కొంచెం మోకరిస్తే అమ్మో కాలు నొప్పి నొప్పి అంటాం కదా. కొంచెం సేపు నిలబడితే అమ్మో చేతులు ఎత్తితే చేతులు నొప్పి నొప్పి అంటాం. అని దేవుడు చెప్తున్నాడు, ఆయన అద్భుతం చేయడానికి నీ కొరకు రక్తం చిందించేటంతగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బట్టలు పిండుతూ ఉంటే పాత బట్టలు ఏమైనా ఉంటే ఏమైతాయి? అవి చిరిగిపోతాయి కదా. కానీ ఆయన శరీరం కూడా అట్లా నలిపేసేసుకున్నాడు. అంత గొప్పగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తును గూర్చినటువంటి మాట. ఎవరి మాట? నిన్ను అన్ని చోట్ల నిలబెట్టగలదు. ఆయన నిన్ను ప్రధానుల దగ్గర, అధికారుల దగ్గర నిలబెడతాడు. ఆయన నిన్ను పామరుల దగ్గరికి తీసుకెళ్తాడు. ప్లాట్ఫామ్ టు ప్రెసిడెంట్ వరకు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కానీ ఆయన మాట వినాలి అంతే. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. శ్రేష్టమైంది ఏంటి? మాట వినడమే. బలులు అర్పించడం కంటే మాట వినడమే. నేను కొన్ని 3 పెళ్ళిళ్ళ గురించి సిద్ధమవుతా ఉన్నా. ఒకటేంటి? ఆది కాండంలో ఉన్న పెళ్ళి. రెండవ పెళ్ళి ఏంటి? యోహాన్ సువార్త కానా పెళ్ళి. మూడవ పెళ్ళి ఏంటి? యేసు ప్రభుతో. దాని కొరకు నేను సిద్ధపడుతున్నా, ప్రార్థన చేస్తున్నాం, ఒక గ్రంథం లిఖితం చేస్తున్నాం. కనుక దేవుడు ఆ సందర్భాల్లో ఎలాగా 3 పెళ్ళిళ్ళు ఒక చోట చెప్పాను నేను. బైబిల్ అంతా ఏం లేదండి, తోటలో ప్రారంభమై తోటలో ముగించబడిందని చెప్పారు. 2 మాటలు. తోటలో ఆరంభమైంది ఏదైనా తోటలో, తర్వాత ఏ తోటలో అంతమైపోయింది? యేసు ఎక్కడ ఏ తోటలో ప్రార్థన చేశాడు? గెత్సేమనే తోటలో. తోట నుంచి తోట ఏదో తోటలనే విహరించారు. కానీ దేవుని యొక్క కార్యం మన జీవితంలో అద్భుతం జరగాలి. హల్లెలూయా. ఏదేను తోట నుండి ప్రారంభమై గెత్సేమనే తోటకి వెళ్ళిపోయింది. కనుక దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉండాలి. ఎవరి బలం కావాలి? క్రీస్తు యేసు మాటలో ఉన్న శక్తి కావాలి. హల్లెలూయా.
ఆయన సముద్రాన్ని పాయలు చేయగలడు, మళ్ళీ జీవం ఇవ్వగలడు. కనుక ఎవరి ప్రాణం తీయలేదు, ఆయన ఎవరిని చంపలేదు. ఆయన కొరకు, మన కొరకు చావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క గొప్పతనం, యేసు ప్రభు యొక్క శక్తి మనలో ఉత్పన్నం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క శక్తి నీలో, నాలో, మనందరిలో ఉత్పన్నం కావాలి. అలాంటి వ్యక్తిగత జీవితం. నాకు చాలాసార్లు ఇట్లా ఆలోచన వచ్చింది, మనం ఏంటి ఇట్లా మాస్గా కూర్చొని ప్రార్థన చేస్తాం, మనకి ఇంకోటి తోడు కావాలి. మరియమ్మకు తోడు లేరు కదా, యోసేపుకు తోడు లేరు, తర్వాత అలనాడు భక్తులకు కూడా తోడు లేరు. వాళ్ళే ప్రార్థన చేశారు, అద్భుతమైన విజయాలు చూశారు. హల్లెలూయా. వ్యక్తిగతంగా దేవుని యొక్క తోడు మనకి అవసరం. అందుకే ఆయన అన్నాడు, ఇమ్మానుయేలు, సదా నేను నీకు తోడైన. ఆయన రక్తం చిందించి కొన్న మీరు చాలా శ్రేష్ఠులు. హల్లెలూయా. కనుక మీరేంటో, మీ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. రక్తం చిందింపబడి దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులుగా మీరున్నారు. కనుక మన మాట చాలా పవిత్రం ఉండాలి, మన చూపు చాలా పవిత్రం ఉండాలి, మన క్రియలు చాలా పవిత్రం ఉండాలి. యేసు ప్రభు ఉన్న కాలంలో వాళ్ళు యేసు ప్రభుని చూసి, ప్రజలందరూ కూడా చూసి చిన్న క్రీస్తులు అన్నారంట. ఏం క్రీస్తులు? వీళ్ళు చిన్న క్రీస్తులు. అందుకే ఈయన అప్పగించడానికి అందరూ ఒకేలాగుంటారండి, ఎవరో తెలియకుండా ఉంది, కనుక మీరు ఒకసారి చూపించండి అంటే, అది కూడా సంశయపడితే యేసు ప్రభు అంటాడు, నీ పని కానీ ముద్దు పెట్టుకొని వెళ్ళిపో అంటాడు. కనుక అందరూ కూడా ఒకలాగానే ఉన్నారు. అలాంటి ఐక్యత, సఖ్యత, యూనిటీ వాళ్ళ మాటలో, వాళ్ళ యొక్క వేషధారణలో, వాళ్ళ యొక్క ప్రతి దానిలో ప్రభువును ఘనపరిచే వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? వినుట వలన, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల. ఆ క్రీస్తు మాట పూర్తిగా రేమా బికమ్ ఏ లోగోస్, ఈ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము నీ ఎదుట ఉంది, నీ నోట ఉంది, నీ హృదయంలో ఉన్నది. అది ప్రకటించే విశ్వాస వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యంలో వేరు పారితే కొండను చూసినా అది చదునైపోతుంది, సముద్రంలో అయినా పడమంటే పడుతుంది. హల్లెలూయా. నీకున్నటువంటి ఆటంకం లేమున్నా అవన్నీ, మనందరం కూడా వస్తు పరికరాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దేని మీద దృష్టి పెట్టాలి? ఆధ్యాత్మిక పరివర్తన మీద దృష్టి పెట్టాలి. నా మాట ఎట్లున్నది, ఇతరులకు ఎట్లా వినబడుతుంది, నా ప్రవర్తన ఎట్లా ఉంది, ఇతరులకు ఎలాగ వినబడుతుంది. దీర్ఘశాంతం అని ఉంటుంది. ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలమేమనగా, అలా ఆత్మఫలము ఏమనగా అని ఉంది కదా. ఆత్మఫలం, ఫలం అంటే ఒకటా రెండా? ఫలం. ఈ ఫలంలో అన్నీ కూడా ఇమిడ్చబడి ఉండాలి. అందులో ఏముండాలంట? ప్రేమ, సంతోషము, సమాధానము. ఏంటది? అర్థం కాలే. ఏముండది? ఉన్నదా? అందులో లేదా, మనలో లేదా? ఇదేంటి? అందులో ఉంది కదా. కనుక దీర్ఘశాంతం ఇంకో ఫలం కాదు. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఇట్ కాంట్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేనంతగా ఉన్నది అందులో. ఒకే ఫలం. మనం అనుకుంటాం అబ్బా విశ్వాసం వేరే ఫలం, ఆశా నిగ్రహం వేరే ఫలం. కాదు. ఆ ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలతో కూర్చున్నాడు. సీతాఫలం లాంటిది అనమాట. ఒకటి ఇట్లా విత్తనం తీస్తే తింటాం కదా, అదొకటి. అట్లా అన్ని రకాల యొక్క పదార్థాలతో ఒక వ్యక్తిలో నిండి ఉండగలగాలి. హల్లెలూయా. మనం చాలామంది నా భక్తిని బట్టి వీళ్ళందరికీ భక్తి లేదని చెప్పొచ్చు. అట్లా కాదు, ఎవరి భక్తి వాళ్ళకే తెలుసు కదా. మీ భక్తి మీకు తెలుసు.
మీరెంత మనకు జ్వరం వస్తే థర్మామీటర్ పెడితే ఎట్లా తెలుస్తుందో అట్లా తెలుస్తుంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వ్యక్తులని గ్రహించాలి. హల్లెలూయా. ఏ వ్యక్తిని కూడా నిందించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. వారి కొరకు దేవుడు దూతలను పెట్టాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయోచితమైనటువంటి రీతిలో మనం దేవుడి కొరకు బ్రతకాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వింటేనే సంతోషం, యేసు ప్రభు మాట వింటేనే దీవెన, యేసు మాట వింటేనే స్వస్థత, యేసు ప్రభు మాట వింటేనే ఐశ్వర్యం. హల్లెలూయా. మనం దరిద్రులమైతే మన కొరకు ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన జీవితంలో మరుపురాని అద్భుతాలు చేస్తాడు. ఎలాంటివి? జీవితంలో మర్చిపోలేని అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. నా దగ్గర రండి అని ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రతి చిన్న బిడ్డకు, ప్రతి యవనస్తుడికి, యవనరాలికి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ ఆయన పిలిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మోసం చేసేవాడికి కూడా దేవుడు పిలిపిస్తున్నాడు. యేసు ప్రభువుని పట్టి రా, వచ్చి ఏం చేయి, ముద్దు పెట్టుకో అన్నాడు. ఆయన పట్టించేవాడికి కూడా ఆయన బలలో పాలు పంపలు ఇస్తున్నాడు. ఆయన చెంపను అతడు ముద్దు పెట్టుకోవడానికి ఇస్తున్నాడు. నీ శత్రువును కూడా ప్రేమించమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. కనుక శత్రువు కనబడితే మనకు వికారం వస్తుంది కదా, కానీ ఆయనకు శత్రువు కనబడితే ప్రేమ వచ్చింది. ఆ ముద్దు పెట్టుకోయా, పెట్టుకో, నా శరీరం అప్పగించేస్తాను. కనుక దేవుని సన్నిధిలో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కథలు ఏవేమో చేసేద్దాం, కొత్త కొత్తగా చేసేద్దాం, అట్లా నీ హృదయం దేవుడికి ఖచ్చితంగా ఇవ్వాలి. హల్లెలూయా. ఎక్స్ట్రాడినరీగా దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప వ్యక్తులను బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఆత్మ ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కనుక ఒక్కరు కూడా నశించకుండా ఉండేటట్లు యేసు ప్రభు మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. మన హృదయంలో ఎవరి మాట వినాలి? ఏం మాట చెప్పాలి? యేసు ప్రభు మాటనే చెప్పాలి. కానీ యేసు ప్రభు మాట నేను అర్థవంతంగా తీసుకుంటే అద్భుతంగా దేవుడు నన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ప్రభుకి స్థానం ఉన్నదా? ఆ యొక్క యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో ఆయనకు స్థలములు ఇచ్చినందువలన వారి కుమార్తె బ్రతికింది. నీ జీవితంలో యేసు ప్రభుకు స్థలం ఇవ్వకపోతే మన జీవితంలో అద్భుతమైన పురోగమనం పొందుకోలేం, రక్షణను పొందుకోలేం, ప్రభు కొరకు సాక్షులుగా జీవించలేం. ఆ యేసు ప్రభు యొక్క వాక్యం నీ ఎదుట, నీ నోట, నీ హృదయంలో ఉన్నది. ఆ ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని క్రీస్తు కొరకు నీ మాటలు, క్రీస్తు కొరకే నీ చూపులు, క్రీస్తు కొరకే నీ చేతులు చాపితే ఆయన అద్భుతంగా దీవిస్తాడు. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ మీ సన్నిధి నాకు మాకు దీవెనకరంగా చేయండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్లనే కలుగుతుంది. కనుక మా విశ్వాసం పెరగాలి, మేము మీ కొరకు బ్రతకాలి. ఎవరి మాటలు విన్న లాభము లేదు నాయనా, మీ మాట వింటేనే మాకు సంతృప్తికరమైన సన్నిధి, మీ మాటలో మాకు జీవం, మీ మాటలో మాకు సత్యం కలుగుతుంది. మీ మాటను వినడం వలన మా విశ్వాసం పెంచబడుతుంది, మాకున్నటువంటి కష్టాలన్నీ కూడా సడలిపోతాయి. మీ మాటతో మాకు సమృద్ధి అయిన జీవం కలుగుతున్నది. అందును బట్టి స్తోత్రం. దీవించమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.